భార్య పెట్టే మానసిక హింసల్ని తట్టుకోలేక బెంగళూరుకు చెందిన 34 సంవత్సరాల అతుల్ సుభాష్ బలవంత మరణానికి పాల్పడ్డాడు. అయితే తను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు అతుల్ ఒక వీడియో ద్వారా చెప్పాడు. వీడియోతో పాటు అతుల్ 24 పేజీల నోట్ కూడా రాశాడు. తన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి, ఆమె తమ్ముడు, ఇంకా ఆమె పెదనాన్న తన మరణానికి కారణం అని ఈ వీడియోలో అతుల్ చెప్పాడు. అంతేకాకుండా జాన్పూర్ ఫ్యామిలీ కోర్టుకి చెందిన జడ్జ్ రీటా కౌశిక్ పైన కూడా ఈ వీడియోలో అతుల్ ఆరోపణలు చేశాడు. తన మీద ఉన్న కేసుల్ని సెటిల్ చేయడానికి జడ్జి రీటా కౌశిక్ తనని 5 లక్షల లంచం అడిగిందని చెప్పాడు. డీటెయిల్స్ లోకి వెళ్తే అతుల్ సుభాష్ కి యూపీ జాన్పూర్ కి చెందిన నిఖితా సింఘానియాతోని 2019లో పెళ్లైంది. పెళ్లైన 2 సంవత్సరాల వరకు నిఖితా ఇంకా అతుల్ బెంగళూరులో కలిసి ఉండేవారు. ఇదే సమయంలో అతుల్ నిఖితాకి ఎసెన్షియర్ కంపెనీలో ఉద్యోగం కూడా ఇప్పించాడు. అయితే 2021లో కొన్ని మనస్పర్ధల వల్ల అతుల్ని విడిచిపెట్టి నిఖితా జాన్పూర్ లో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. 2022లో అతుల్ పైన నిఖిత డౌరీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేసింది. అక్కడతో ఆగకుండా గత 2 సంవత్సరాల్లో మొత్తం 9 కేసులు అతుల్ పైన నిఖిత ఫైల్ చేసింది. అయితే ఇవన్నీ తప్పుడు కేసులని అతుల్ సుభాష్ తన ఆఖరి వీడియోలో చెప్పాడు. ఈ 2 సంవత్సరాల్లో కోర్టు తేదీలు అటెండ్ అవ్వడానికి బెంగళూరు నుంచి యూపీలో ఉన్న జాన్పూర్ కి అతుల్ సుభాష్ 120 సార్లు వెళ్ళాడు. నిఖిత 3 కోట్లు డివోర్స్ ఎలిమోనీ అంటే విడాకుల భరణం డిమాండ్ చేసిందని అతుల్ ఈ వీడియోలో చెప్పాడు. ఈ 2 సంవత్సరాల్లో తన కుమారుణ్ణి కూడా కలవనీలేదని అతుల్ వీడియోలో వాపోయాడు. ఈ వీడియోలో అతుల్ కోర్టులలో జరిగే అవినీతిని కూడా బయట పెట్టాడు. భార్య పెట్టిన తప్పుడు కేసుల్ని భరించలేక ఇంకా ఏకపక్షంలో ఉన్న న్యాయ వ్యవస్థతో పోరాడలేక ఒక నిండు ప్రాణం బలవంత మరణానికి గురైంది. అత్యాచారాలు కేవలం మహిళల మీదే కాదు, పురుషుల మీద కూడా జరుగుతోందన్న నిజం అతుల్ సుభాష్ మరణంతో బట్టబయలైంది. మన న్యాయ వ్యవస్థలో మార్పులు చేర్పులు రావాలని మీరు భావిస్తున్నట్టయితే కామెంట్ చేసి చెప్పండి.